సిద్ధు తులసి ఇద్దరు హరీష్ కీర్తి విడాకుల పైన గొడవ పడుతూ ఉంటారు. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకులు ఎందుకు తీసుకుంటారో, అటువంటి ఆలోచన ఎందుకు వస్తుందో అని సిద్ధు అంటూ ఉండగా తులసి అంటే ఆ విడాకుల పేపర్స్ని మా అన్నయ్యే పంపించాడని మీరు కూడా నమ్ముతున్నారా అని తులసి కూడా సిద్ధు పైన గొడవ పడుతూ ఉంటుంది. ఆ మాటలకి గట్టిగా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే పక్కనున్న ఖుషి భయపడుతూ ఉంటుంది. సిద్ధు కూడా తగ్గకుండా మరి నా చెల్లిని ఇంట్లో నుండి ఎందుకు గెంటేశాడు అని తులసిని నిలదీస్తూ ఉంటాడు సిద్ధు. అప్పుడు తులసి దానికి దీనికి సంబంధం ఏంటి, అది వేరే ఇది వేరే, దీన్ని ఎందుకు కలుపుతున్నారు మీరు అని అంటూ సిద్ధు పైన గొడవ ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటుంది తులసి. ఆ మాటలకి భయపడిపోతుంది ఖుషి. ఇక ఖుషి పాపని భోజనానికి రమ్మని రూమ్లోకి తులసి రాగానే అక్కడ బెడ్ పైన ఖుషి ఉండదు. ఖుషి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది తులసి. బయటికి వెళ్ళి ఖుషి పాపను వెతుకుతూ ఉంటాడు సిద్ధు. తులసి కోట దగ్గర చలిలో ముడుచుకొని పడుకొని ఉంటుంది ఖుషి. ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు నువ్వు అని సిద్ధు అడుగుతూ ఉండగా, ఫ్రెండు మీరిద్దరూ అలా గొడవ పడుతుంటే నాకు చాలా భయమేసింది ఫ్రెండు అని సిద్ధుతో ఖుషి అంటూ ఉంటుంది. తులసి రాగానే నన్ను ఈ ఇంట్లో ప్రేమగా చూసేది మీరిద్దరే కదా, మీరిద్దరూ అలా గొడవ పడితే నాకెంత భయమేసిందో తెలుసా, మీరిద్దరూ ఇలా గొడవ పడకండి, కొట్టుకోకూడదు, కొప్పడకూడదు అని ఖుషి అంటుండగా అలాగే ఖుషి అంటుంది తులసి. ఏది మీ ఇద్దరి చేతులు ఇవ్వండి అంటూ సిద్ధు తులసిల చేతులని ఖుషి కలిపేస్తూ ఉంటుంది. సిద్ధు తులసి ఒకరినొకరు చూసుకుంటూ చేతులు కలుపుకుంటూ ఉంటారు. ఇక కనిష్క కుట్రని తులసి బయటపెడుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.